మంత్రి నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ తెలంగాణలోనూ కరాల నృత్యం చేస్తోంది. తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఏపీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ ను విమర్శించారని జర్నలిస్ట్ వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో కేవీఆర్ ను కలిసేందుకు వచ్చిన ఆయన బంధువులను అడ్డుకుని వారి ఫోన్లు లాక్కున్నారు. తమను అడ్డుకుంటే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జర్నలిస్ట్ కేవీఆర్ ఇంట్లో సోదాలు చేసి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం బరి తెగించి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అమరావతి దోపిడీని ప్రశ్నిస్తున్న వారే టార్గెట్ గా కూటమి పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. మావిగన్ను సమర్థిస్తూ ప్రజలు చర్చించుకోవటాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాలతోనే పూడి శ్రీహరి, జర్నలిస్ట్ వెంకట్రామరెడ్డిపై కూడా అక్రమ కేసులు బనాయించారు పోలీసులు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధిస్తూ పోలీసులతో ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ మరోసారి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పడింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారందరి మీద ఏకతాటిగా దాడులు చేస్తున్నారు. అక్రమంగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేటువంటి కార్యక్రమానికి మళ్లీ తెరదీసింది. దీని అంతటి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మావిగన్ అనేటువంటి అంశం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా మావిగన్కు సంబంధించి పెద్ద ఎత్తున సానుకూల పవనాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెటిజన్లు పెద్ద సంఖ్యలో మావిగన్ అయితేనే ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా చాలా కరెక్ట్ అయినటువంటి ప్రాంతం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మళ్లీ ఈ విధంగా సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ పెడుతున్నారో వారందరినీ టార్గెట్ చేసి వారి మీద అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్న 1వ తారీఖున వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఏ విధంగా చూసినా కూడా అత్యంత లాభదాయకమైంది, ఎలాంటి ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం పూర్తవుతున్నటువంటి అంశాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారు. ఇప్పుడు రాజధానిలో పెడుతున్నటువంటి అమరావతిలో పెడుతున్న 2 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కనీసం 10% పెట్టినా చాలు. అది కూడా రానున్న 10 సంవత్సరాల్లో వర్షం ఏమిటి పెట్టుకుంటూ పోయినా సరే రాజధాని డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది మావిగన్లో అంటూ జగన్ ఒక ప్రతిపాదన ఏదైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని రానికుండా చేసేందుకు ఆ ప్రశ్నించే గొంతులు ఏవైతే ఉన్నాయో వాటిని నొలిమేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితమే మనం చూసాం, పూడి శ్రీహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అట్లాగే మీడియా సెల్ విభాగానికి పనిచేస్తున్నటువంటి పూడి శ్రీహరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. అంటే మొత్తం డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. అది కాకుండా జర్నలిస్టుల మీద కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కేవీఆర్ ని మళ్లీ నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినటువంటి పరిస్థితి. ఇదే కేవీఆర్ ని గతంలో కూడా అరెస్ట్ చేసి ఉన్న పలంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కనీసం కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వకపోతుండటంతో అప్పట్లో వారు హైకోర్టుని ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేయడంతో అప్పటికప్పుడు పోలీసులు కేవీఆర్ ని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూడి శ్రీహరి విషయంలో అలాగే చేశారు. ఇది కాకుండా టోటల్ గా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా ఉండి మావిగన్కు సంబంధించి పోస్టులు పెడుతున్నారో వారందరి మీద కేసులు కట్టి వారిని అక్రమంగా వేధించేటువంటి కార్యక్రమం చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది. మరోవైపు లీగల్ సెల్ కూడా ఇప్పుడే పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులు ఎవరినైతే వేధిస్తున్నారో వారందరూ సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకుని న్యాయ పోరాటం చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సన్నద్ధంగా ఉంది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.